తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు అరవిందో, దివీస్ కంపెనీలకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేసిన ఉద్యమాన్ని కొందరు మత్స్యకార నాయకులు 6 కోట్లకు అమ్మేశారని కొత్తపల్లి మండలం కోనబాపేట మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం జనసేన కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ను కలుసుకున్న మత్స్యకార కమిటీ నాయకులు ఆయన ద్వారా ఒక వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెజ్ పరిధిలోని పెరుమాళపురం ప్రాంతంలో ఫార్మా కంపెనీలు సముద్రంలో వదిలే వ్యర్థాల వలన మత్స్య సంపద నశించిపోతోందని తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 3,000 మంది సాంప్రదాయ వేట కొనసాగించే మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. ఫార్మా వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి తామంతా వీధిన పడే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా మత్స్యకారులు 20 రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ ఉద్యమం చేరే సమయంలో ఫార్మా కంపెనీ యాజమాన్యాలు తమలో పలు పార్టీలకు చెందిన కొందరికి 6 కోట్లు ఇచ్చి ఉద్యమాన్ని నీరుగార్చారని తెలియజేశారు. తమ కంపెనీల కోసం మత్స్యకారుల్లో విభేదాలు పెడుతున్న ఫార్మా కంపెనీల ప్రతినిధులపైన, ఉద్యమాన్ని అమ్మేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏదో కాదకొత్తా ఎందుకంటే వెళ్తున్నామంటే ఇది లైఫ్ చూస్తుంది మన మాట వినాలని చెప్పి ఎక్కడ పిల్లలని చేసి పిల్లలు కానీ తెల్లి కూడా ఎవరికి చెప్పదని చెప్పాడు. చెప్తే ఆ మాట ఏంటంటే అలా కొండలైపోయి అలా ఉండిపోయాం. 6 వెళ్ళడం మాత్రం నిజం, కంపెనీ తీసుకెళ్ళడం నిజం, కార్బన్ తీసుకెళ్ళడం నిజం, కాకినాడ పచ్చి సంఘాలు నిజం, తర్వాత పచ్చి అన్న అవసరం లేదన్నది అది మాపకలు మాట్లాడుకుంటూ నిజం మా బయట కట్టారు జరిగింది. చేబోలు నుంచి మళ్ళా నుంచి ఎవరిపెండు మీద వాళ్ళపెండు 6 ముగ్గులు వెళ్ళాం. ఆ ఎవరిపెండు వాళ్ళు వెళ్ళాం అన్నమాట. ఎలవాడికి మల్లారని కారు ఉన్నారు, కంపెనీ వాళ్ళు పంపించారు. ఆ కారు పంపిస్తే ఆయన ఆ బండిలో ఉండేసి ఆరు కారు మంది వెళ్ళాం. 100 హోటల్కి వెళ్ళాం. 100 హోటల్లో ఏంటి ఇలాగా ఆ నెరలు వెళ్ళారు. నార్మల్గా మధ్యలో వేసారు, పైన ఉండమని మధ్యలో అది ఏం చేసుకున్నారో తెలియదు మాకు. అక్కడికి వెళ్దాం నిజం, ఇవన్నీ మాట్లాడుకోవడం ఇవన్నీ నిజాలే. తర్వాత వీళ్ళకి మనస్పర్ధలు రావడం వల్ల వీళ్ళు ఎవరైతే ఒక వ్యక్తి అడవి ద్వారా వీళ్ళు వెళ్ళినట్టుగా మనోడు చెప్తే నేను వీళ్ళని అడవి దగ్గరికి తీసుకెళ్తే అడవి కూడా ఏమన్నాడంటే డబ్బులు కంపెనీ మాట్లాడేవాడు కూడా ఆల్రెడీ కంపెనీ వాడు డబ్బులు ఇచ్చేసాను అంటున్నాడు. ఇదే డబ్బులు ఇచ్చేసాను అంటున్నాడు. ఏదైనా ఉంటే దేవుళ్ళని మిమ్మల్ని చూసుకోమంటున్నాడు అని చెప్పాడు. అది ఎంతవరకు నిజం నేను కూడా కంపెనీ వాడికి ఫోన్ చేశాను. అతను ఒకే ఒక మాట మాట్లాడాడు, డబ్బులు దేవుడు క్లియర్ అయిపోయినాయండి, నాకు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఏంటో పడతాను, మీరు మాకు ఫోన్ చేయండి అని క్లియర్గా అతను చెప్పేశాడు. క్లియర్గా చెప్పాడు అతను డబ్బులు ఇచ్చేసామని. తర్వాత అప్పుడు మేము దేవుడిని నేను అడిగాను అని ఎలా అంటున్నాడో నేను డబ్బులు తీసుకున్నామంటే తీసుకున్నావు కానీ మీరు మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల అంటే నాకు డబ్బులు ఇవ్వలేదు అన్నాడు. అందరూ ఒకసారి చూడండి ఒకసారి. మాట్లాడాలి ఎవరున్నారా? మీరు ఒకటి సరిపోదు కదా, తర్వాత విజువల్ తీసుకుంటాలే. చెప్పండి. బండ్లో పొన్నాడి పంచాయతీ కోనపేట గ్రామం. అక్కడ మత్స్యకారులందరూ మేము, నా పేరు కొర్ని వెంకటరమణ, నేను ఎక్స్ సర్పంచ్ కోనపేట. మత్స్యకార గ్రామం కోనపేట నుంచి మేము అందరూ వచ్చాం. మన శ్రీనివాస్ వారిని వెళ్తాము. మాకు అరవిందో కంపెనీ తొండంగి మండలంలో ఫార్మా అరవిందో కంపెనీ అక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ పైప్ లైన్ వేసిన దగ్గర నుంచి మాకు వల్ల పోవడం, చాలా నష్టపోవడం, అక్కడ కోట్ల కట్టపోవడం, మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది. దానికోసం మేము 2-3 నెలల నుంచి మేము ధర్నాలు చేయడం, తర్వాత ఒక 10 రోజులు అక్కడ ట్రాఫిక్ బంద్ చేసి చాలా గట్టిగా ధర్నా చేస్తాం. దాని మీద మాతో ఉన్న కొంతమంది పెద్దలు అంటే 6
జనసేన వాళ్ళు 2, వైసీపీ వాళ్ళు 4, మొత్తం ఈ 6 కూడా ఈ 6 ఈ మా ధర్నాన్ని ఆపి కంపెనీ వాళ్ళు ఈ 2 పిలిచారు, జనసేన వాళ్ళు 2, అంటే దాసు ఒకడు, బాబందరకు జనసేనలో, ఇకపోతే ఉన్నవాళ్ళు వైసీపీ. వీళ్ళని పిలిచి కంపెనీ వాళ్ళు కారు పంపించి దొంగచాటుగా A1 వాటర్కి తీసుకెళ్ళి అక్కడ డీల్ సెట్ చేసుకున్నారు. అక్కడ కుదరకపోతే మళ్ళీ కాకినాడలో కూడా అక్కడ వాటిలో డీల్ సెట్ చేసుకొని వీళ్ళు 10 కోట్లు అడిగితే వాళ్ళు 6 కోట్లకు వచ్చారు ఇస్తారు అంటే ఉద్యమాపేత్తకి, ప్రజల్లో ఉద్యమాపేత్తకి 6 కోట్లకు వచ్చారు. వాళ్ళు ఏం చేయాలంటే 6 కోట్లు ఇమ్మని బలవంతం పెడితే వాళ్ళు ఏమన్నారంటే మాకు 2 నెలల పాటు ఉద్యమం ఆగకపోతే ఎవరు ఉద్యమం చేయకుండా ఉంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పడం జరిగిందట. దాంట్లో ఒక ఆయనకి సుస్థిగా ఉండి అలా పోయాడు, ఆయన కాలు చేతులు లాగేసే ఆయన వెళ్ళాలి పెద్ద ఆయన. అందులో 2 ఈ అమౌంట్ తెచ్చుకోవడానికి ఎరిపిల్ దేవుడు బాబం ద్వారా కలిసి ఈ అమౌంట్ తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ అమౌంట్ వాళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా వెళ్ళిన 4 వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, 3, ఆ వైసీపీ వాళ్ళు 3 కూడా అందలే డబ్బులు. అందుకే వీళ్ళు ఎంక్వైరీ చేసుకొని కంపెనీ వాడితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడుకుంటే అమౌంట్ అందేసిందని ఖచ్చితంగా మాతో మాట్లాడవద్దు, మేము ఎప్పుడూ ఇచ్చేసాం వాళ్ళకి అమౌంట్, ఇంకా మాతో మీకు సంబంధం లేదు, వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఇది ఈ అమౌంట్ వాళ్ళకి ఎప్పుడైతే అందులో వచ్చి ప్రజల్లో కూర్చొని సార్ ఇంత అయింది, ఇంత డీల్ అయింది, 6 కోట్లు ఉంది మొత్తం, మాకు రూపాయి ఇవ్వలేదు, మా డబ్బు అంతా దెబ్బేశారు, కాబట్టి మేము అందులో కూడా మేము వచ్చి మీకు చెప్తాం అనేసి ప్రజల్లో చెప్పడం జరిగింది. దీని గురించి మేము కూడా ఎంక్వైరీ చేసి ఆ కంపెనీ వాడిని అడిగితే కంపెనీ డబ్బులు ఇచ్చేసినట్టుగా అది చెప్పడం జరిగింది. ఇది మా అందరికీ తెలిసి ఊళ్ళో మీటింగ్ పెట్టామండి. ఆ మీటింగ్లో కూడా క్యాకేస్ అందరూ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డబ్బులు అందలేదని చెప్తున్నారు. కానీ అది అక్కడ కంపెనీ వాళ్ళు డబ్బులు అందేసి అని చెప్తారు. దానికోసమే మేము ఇక్కడ చోడుమిల్లిపేటలో అక్కడ మత్స్యకారులందరికీ 1,50,000 ఇవ్వడం జరిగింది. తర్వాత 3,50,000 రూపాయలు వాళ్ళకే బోట్లు ఇవ్వడం ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. అలాగే మాకేమని మేము అడగడం జరిగింది అక్కడ. కానీ దాన్ని ప్రాబ్లం ఎక్కువ డబ్బు అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని ఇలాంటి నాయకులు కొనేసి ఈ అమౌంట్తో కొనేసి ఉద్యోగాన్ని ప్రజలు మోసం చేస్తాకే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి మోసాలు మరి మేము భరించలేము. ఇక పోతే ప్రజలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి అక్కడ పాటు పోయింది కాబట్టి మళ్ళీ ఈ ఉద్యమాన్ని పునరుద్ధరించి మళ్ళీ ఉద్యమం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత ఏమైనా సరే కంపెనీని ఆపేయడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగినా మేము మాత్రం వదలం. ఇది కంపల్సరీగా మీకు మా ప్రజల తరఫున మీ అందరికీ మీ మీడియా తరఫున చెప్తున్నాం. మీ మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని తెలియపరిచి దీన్ని గట్టిగా మీరు ప్రోత్సాహం చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఆధార్ కంపెనీ యాజమాన్యంలో మేము మాట్లాడితే ఫోన్ ఎత్తి డబ్బు ఇచ్చేసని చెప్పడం జరిగింది. అందులో జిఎంఏ మీరు మాట్లాడుతున్నారు సార్, అది జిఎం ఉన్నాడు కదా, జిఎం ఆయన పేరు వెంకట్రావు అని ఆయన అమౌంట్ ఇచ్చేసామండి మాతో మాట్లాడదు దగ్గర మేము డీల్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడాం, మీకు సంబంధం వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. వీళ్ళు అడిగితే వెంకట్రావు గారు ఆధారాలు వాళ్ళే చెప్తారు సార్, కోడైలో చెప్తున్నారు. అంటే వాళ్ళైనా మీకైనా వచ్చి మాకు మీడియా ముఖంగా అయినా వాయిస్ ఇస్తారండి వాళ్ళు అంటే మీరు ఆరోపణ మీరు వాళ్ళని ఆ 4 తీసుకొచ్చి మీ మీడియా ముందు ఖచ్చితంగా వాళ్ళతో సాక్షి ఇప్పిస్తారు. మీరు చెప్పండి. లోగోలు పెట్టండి తీసేస్తారు. కంపెనీ వాళ్ళతో ఈ కాదు, వాళ్ళు 4 చెప్తారు. చెప్పండి సార్. ఈ మన అరవిందో కంపెనీకి వెళ్ళి ఎవరెవరు ఏ పార్టీకి చెందినవారు డబ్బులు తెచ్చుకున్నారు అది కూడా చెప్పండి సార్. జనసేన చెందిన వాళ్ళు 2 ఒకటి కంబల్ దాసు, 2 బాబందర, పల్లెడి బాబందర. ఈ వైసీపీ వాళ్ళు ఎవరంటే ఎరిపిల్ దేవుడు, అర్జున్ నాగేశ్వరరావు, కార్యమారయ్య, తిత్తి దండరాజు. ఓకే సార్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మీకు కూడా తెలుసు, ఆ ఉద్యమంలో మీరు కూడా మా మత్స్యకారులకి బాగా కవర్ చేసి స్టేట్ అంతా చూపించారు. అందుకే మీ అందరికీ థ్యాంక్స్. అలాగే 2 నెలలు ఉద్యమం చేస్తే అలాగే 15 రోజులు రోడ్లను కూడా మేము బంద్ చేసాం. ఎవరో ఎక్కడికి వేటకు కూడా వెళ్లకుండా మత్స్యకారులు, మహిళలు అందరూ
రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన తెలియజేసాం. అయితే ఈ అరవిందో కంపెనీ ఒక విధంగా కాదు, ఒకటి పైప్ లైన్ ద్వారాగానే మమ్మల్ని మోసం చేస్తున్నారు. అలాగే లోకల్ వాళ్ళకి 75% జాబ్లు ఇస్తానని చెప్పేసి ఒక జాబ్ కూడా ఇవ్వకుండా అలా కూడా లోకల్ వాళ్ళని మోసం చేస్తున్నారు. అయితే మాకు పక్క గ్రామంలో చోడుపిల్లిపేట గ్రామంలో ఆ పైప్ లైన్ వేసినందుకు గాను ఒక్కొక్క రేషన్ కార్డుకి 1,50,000 రూపాయలు ఇచ్చారు. అలాగే ఒక బోటుకి నష్టపరిహారం కింద 4 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే మా గ్రామానికి కూడా 1,50,000 అలాగే ఆ బోట్లకి 4 లక్షల రూపాయలు మేము ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి సమక్షంలో, అలాగే అప్పుడున్న ఎస్పీ గారికి, డిఎస్పీ గారి సమక్షంలో ఇది మీటింగ్ కూడా జరిగింది. అయితే మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి అన్నారు. అయితే చెప్పినా కూడా వాళ్ళు మాకు తగిన న్యాయం చేయలేదు. మేము మళ్ళీ ధర్నా చేసాం. ధర్నా చేస్తుండగానే మాలో కొంతమందిని ప్రభువాలు పెట్టి వాళ్ళకి కార్లు పంపించి 6 జనసేన నుంచి 2, వైసీపీ నుంచి 4 వాళ్ళు కంబాల దాస్ గారు, పల్లెడి బాపందర్ గారు, అలాగే తిత్తి ధనరాజు గారు, ఎరిపిల్లి దేవుడు గారు, కారే మారి గారు, అజ్జిల్లి నాగేశ్వరరావు గారు, ఇలా 6 వాళ్ళు రహస్యంగా అన్నవరం ఏవన్నోట్లకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో రహస్య మంత్రాలు జరిపి 10 కోట్ల రూపాయలు వీళ్ళు అడగ్గా 6 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తానని చెప్పడం, అది కూడా మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి మీకు చెప్తానన్న జరగడం. వాళ్ళు ఏంటంటే కాకినాడ మానస సరోవర్ హోటల్లో జనరల్ మేనేజర్ అయినటువంటి ఆర్ వెంకట్రావు ఆయన పేరు మీ అందరికీ ఖచ్చితంగా ఒక 10-15 డేస్లో 10-15 రోజుల్లో అమౌంట్లు వస్తాయి, మీరు కంగారు పడకండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఇలా ఉద్యమాన్ని నీరగార్చి మొత్తానికి వాళ్ళు ఏ ఉద్యమం లేకుండా చేయండి అని వాళ్ళకి చెప్పారు. అయితే దానికి మేము ఈ మధ్యనే అందులో 3 ముడుపులు అందగా వాళ్ళకి పడక ముడుపులు అందగా బయటకు వచ్చి 3 ఓపెన్గా మాకు డబ్బులు అందలేదు, మాకు వీళ్ళు అన్యాయం చేశారని వాళ్ళు కొట్టుకొని మొత్తానికి బయటగా వాళ్ళే ఓపెన్గా చెప్పి బహిరంగంగా బయటకు వచ్చింది. సార్ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా భవిష్యత్ కార్యం అంటే ఒకటి 6 కోట్ల రూపాయల కోసం నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చి ఆ జనరల్ మేనేజర్ గారిని అరవిందో ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళతోని వెంకట్రావు అలాగే మూర్తి గారట రిటైర్ ఎస్పీ ఏదో అనుకుంటా ఆయన డిఎస్పీ వాళ్ళు కూడా నిజాలు వచ్చి చెప్పాలి. అలాగే మా మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు నష్టపరిహారం మాకు ఇవ్వకపోతే మళ్ళీ మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తులోనే మళ్ళీ చేస్తామని, ఈసారి మాత్రం ప్రాణత్యాగనకన్నా వెనకడం కానీ మత్స్యకారులకే న్యాయం జరిగే వరకు పోరాడతామని మీ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకున్నాం. మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని. మా జీవనోపాధి ఒకటే, మీకు తెలుసు ఇలా తుఫాన్లు వస్తే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. లాస్ట్కి ఫుడ్ వండుకోవడానికి అలాగే చిన్న దీని అవసరాలకు కూడా మనం ఇబ్బంది పడే మత్స్యకారు కుటుంబాలు. ఇది మీరు అర్థం చేసుకుని తగిన న్యాయం మీ ద్వారాగా వాళ్ళకి తెలియపరుస్తారని మేము కోరుకుంటున్నాం. సార్ ఇన్ఛార్జ్ గారిని కలిసారు కదా, మీరు ఏం చెప్పారు? సార్ మీకు ఏమి ఇచ్చారు? సార్ సరైన నేను ఎంక్వైరీ చేస్తాను సార్, సరైన మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. అలాగే రేపు కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, మీలో కూడా ఒక 2-3 రండి మాట్లాడదాం, మీకు న్యాయం జరిగేలా నేను చేస్తానని చెప్పేసి అన్నారు సార్. జరగని పక్షంలో మేము మొత్తం ఉద్యమం భారీ ఎత్తులో మొత్తం చేస్తామండి. రోడ్లు కూడా మేము స్తంభం చేస్తామని మీ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. మీ మీడియా మిత్రుల ద్వారాగా ఇంకొక విషయం ఏంటంటే ఇది అతి 17 ఈ స్టేట్ మొత్తంలోనే అతి ఇంపార్టెంట్ అయిన కాన్స్టిట్యున్సీ ఇది. డిప్యూటీ సీఎం గారిది. ఆయన సాయం చేసే గుణమే కానీ అన్యాయం చేసే గుణం కాదని యావత్ భారతదేశానికి తెలుసు. అలాగే మా గ్రామం కోనపేట అంటే మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా డిప్యూటీ సీఎం గారిని మేము కోరుకుంటున్నాం. అలాగే సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు ఈ విషయం సార్ దృష్టికి తీసుకెళ్తారని అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మత్స్యకారు గ్రామాల నుంచి మత్స్యకారు నాయకుల నుంచి వాళ్ళ గొంతుగా నేను కోరుకుంటున్నాను సార్ మీ అందరికీ.